హిడ్మా అనేటువంటి ఒక గ్రేట్ వారియర్, ఈ దేశ మూలవాసి. హిడ్మా కోసమే డాక్టర్ అంబేద్కర్ ఫిలాసఫీ, కన్న తల్లి లాంటి అంబేద్కర్ ఫిలాసఫీ ఎదురు చూసింది. హిడ్మా అంబేద్కర్ హృదయం దగ్గరికి వస్తాడేమో, కానీ హిడ్మా అంబేద్కర్ కలవలేదు. గద్దర్ అంబేద్కర్ హృదయం కలవలేదు. మాకు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. మాలో ఉన్న బలమైన నాయకత్వం అనేక ఉద్యమాల్లో రిక్రూట్ అవుతుంది, బట్ ఫూలే అంబేద్కర్ కోర్ న్యూక్లియస్ ఫిలాసఫీ దగ్గరికి రాలేకపోతున్నారు అనేది మా అభిప్రాయం. ఇప్పుడు రాజ్యం బలంగా ఉన్నప్పుడు, రాజ్యం ఉక్కుపాదం మోపుతున్నప్పుడు, ఆప్షన్ అనేది ఎదురుగా కనబడనప్పుడు, ఇప్పట్లో మనకి రాజ్యాధికారం వస్తుందనో మీరు చెప్పిన ఇంటలెక్చువల్ డిబేట్లోకి, ఇంటలెక్చువల్ మెకానిజం, ఆ మెథడాలజీలోకి వెళ్ళలేము ఇప్పటికిప్పుడు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆల్టర్నేట్ ఎంచుకున్నారు. అట్లా కాదు సార్, దాన్ని ఎందుకు ఆ కోణంలో మనం ఆల్టర్నేటివ్ అట్లా కాదు. ఎప్పుడైనా కూడా సత్యాన్వేషణతోటి ప్రపంచం అంతా తిరిగినప్పుడు మనకు కావాల్సిన ఫిలాసఫీ దొరుకుతుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, కొంచెం అంబేద్కర్ ఫిలాసఫీ, ఫూలే ఐడియాలజీ, కాంచీరామ్ వర్కింగ్ మెథడాలజీ ఏదైతే ఉందో అది ఈ దేశానికి అవసరం, అది రివైవ్ చేసేది. ఇప్పుడు భారతదేశంలో ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారు, మూడే మాట్లాడుతున్నారు. మూడు మాట్లాడుతున్న ఈ క్రమంలో వాళ్ళు ఆల్టర్నేటివ్గా చూడలేదు. ఇక్కడ ఆల్టర్నేటివ్ మీన్స్ వాళ్ళు వయలెన్స్, తీవ్రవాద, వామపక్ష తీవ్రవాదంలోకి పోయారు. వామపక్ష తీవ్రవాదానికి మేము చెప్పే డెఫినేషన్, లెఫ్ట్ టెర్రరిజానికి, వామపక్ష తీవ్రవాదానికి చోటు లేదు. ఇక డెమోక్రసీ, పార్లమెంటరీ డెమోక్రసీ ఇక జరగాల్సింది. నువ్వు వామపక్ష తీవ్రవాదం అనేటువంటి ఆర్మ్డ్ స్ట్రగుల్ ఏదైతే ఉందో, ఆయుధ భుజబలంతో జరిగే పోరాటానికి స్థానం లేదు భూగోళం మీద. ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి పోవడమే అది ఆల్టర్నేటివ్ కాదు. అక్కడ వాళ్ళు రాంగ్ రూట్ ఎంచుకున్నారు. రైట్ పాత్ కాదు, అది రాంగ్ పాత్. ఇప్పుడున్న వాళ్ళు ఏం చేయాలని మీరు అంటున్నారు? బయటికి రావాలి అని అంటున్నారా? రాజ్యం కూడా లొంగిపోండి వచ్చి అని చెప్తున్నారు. 100%. ఎందుకంటే మరి ఎట్లా జరిగిందో, హిడ్మా ఒకవేళ దొరికిపోయి, లొంగిపోయి, లేదా రాజ్యం ముందు సరెండర్ అయ్యి, ట్రాన్స్ఫార్మ్ అయ్యి, అంబేద్కర్, ఫూలే గురించి తెలుసుకొని ఆయన జనజీవన స్రవంతిలో కలిసి రాజ్యాంగం పట్టుకుంటే ఆయన చూడాలని కలలు కను నేను. ఆ విధంగా డైరెక్ట్ కాదు, కాన్స్టిట్యూషన్ పట్టుకొని హిడ్మా ఈ దేశాన్ని ఆర్గనైజ్ చేస్తే ఆ హిడ్మాని నేను ఆ విధంగా చూడాలని కోట్ల కలలు కన్నా నేను. హిడ్మా ఒక్కరే కాదు, అలా వందల మంది మరణిస్తుంటే తట్టుకోలేకపోతున్నాం. అందుకని ఇప్పుడు ఆ పార్టీలో మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్పర్ కాస్టా అనేది పక్కన పెడదాం, అణగారిన వర్గాల. పబ్లిక్ చాలా ఎమోషన్ ఎందుకు అవుతున్నారు అంటే, ఆ ఎమోషన్లోకి వెళ్ళిపోతున్నారు కదా. ఆయన ఒక వీరుడి కింద ట్రీట్ చేసి 100% నేను వీరుడు కాదనిలే, వీరుడే. కానీ ఆ వీరుడు యొక్క, అందుకని ప్రజలు ఎప్పుడైనా సార్ ఒక హీరో తెర మీద యుద్ధాలు చేస్తుంటే చప్పట్లు కొడుతుంటారు. కానీ నేనేమంటున్నానంటే, హిడ్మాని వీరుడు అన్నవారు, హిడ్మాని వీరుడు అన్న ప్రజలు, ఆ ప్రజలు వీరుడుగా మారడానికి సిద్ధంగా ఉన్నారా? హిడ్మాని వీరుడు అని కొనియాడుతున్న సోషల్ మీడియా ప్రజలు, ఆ ప్రజలు వీరులు కావడానికి సిద్ధపడుతున్నారా? ఈ ప్రశ్నకి సమాధానం ఉందా? లేదు. వీరత్వాన్ని అభినందిస్తారు, కానీ విప్లవకారుడు వాళ్ళ ఇంట్లో పుట్టాలని ఎందుకు కోరుకోవటలే వాళ్ళు? నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టలేదు. అందుకని అర్థం చేసుకోండి, మా ఆలోచన అర్థం చేసుకోండి. ఒక ప్రాణం భూగోళంలో ఎన్ని యుగాలు పుట్టినా, ఎన్ని లక్షల సంవత్సరాలు ఈ భూమి ఉన్నా మళ్ళీ పుట్టవు. మళ్ళీ మేము హిడ్మాని చూడలేము. కానీ హిడ్మానే రాజ్యాంగం పట్టుకుంటే దేశమే మారిపోయేదని గుండె నెత్తురుతో ఏడుస్తుంది లోపల. సో హిడ్మా నుంచి ఇంకొంచెం సైడ్కి వస్తే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. ఐబొమ్మ రవి, ఆయనను కూడా ఇదే సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున కాదు. ఈ బిట్ వేరు, ఆ బిట్ వేరే కంబైన్ చేయొద్దు. ఓకే, అందుకోని ఓకే, దీన్ని సపరేట్ బిట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విశారదన్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది హిడ్మా పైన ఒక చిన్న విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.